హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీ హైకోర్టుకి సంబంధించిన కన్స్ట్రక్షన్ అప్డేట్స్ అనేవి ఒకసారి తెలుసుకుందాము. అలాగే ఈ పర్మనెంట్ హైకోర్ట్ కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఉన్న ఓల్డ్ హైకోర్ట్ బిల్డింగ్ ముందే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అలాగే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్న మొత్తం ప్లేస్ వచ్చి 42.36 ఎకరాలు అనమాట. అలాగే దీనికి గాను గవర్నమెంట్ 1,048 కోట్ల పైగా అమౌంట్ అనేది ఈ కన్స్ట్రక్షన్ మీద స్పెండ్ చేస్తుంది. ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి G+7 అంటే గ్రౌండ్తో పాటు 7 అంతస్తులు వచ్చేలాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అలాగే ఈ కన్స్ట్రక్షన్ మొత్తం వచ్చి మనకి 16 బ్లాకుల్లో జరుగుతుంది. ఆల్రెడీ 3 బ్లాకులకి సంబంధించిన కన్స్ట్రక్షన్ 2014-19 టైంలోనే కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ పనులు హోల్డ్లో పడ్డాయి. అయితే 1-2 మంత్స్ బ్యాక్ వరకు కూడా ఈ ప్లేస్ మనం చూస్తున్న ఈ ప్లేస్ అంతా కూడా వాటర్ తోటి చెట్లతోటి ఉండేది. సో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఈ సైట్ అంతా క్లియర్ చేశారు. అలాగే ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ప్రజెంట్ అయితే కనుక 4వ బ్లాక్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించిన రాఫెల్ వర్క్స్ చేస్తున్నారనమాట. సఫిషియంట్ మ్యాన్ పవర్ తోటి పనులన్నీ కూడా ఫాస్ట్గానే చేస్తున్నారు. ఈ ప్లేస్ వచ్చి మనకి హెచ్ఓడి టవర్ 5 అనమాట. ఆల్రెడీ దీని గురించి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము. హెచ్ఓడి టవర్ 5నే మనం జిఏడి టవర్ అని కూడా అంటాము. ఈ 5వ హెచ్ఓడి టవర్ వచ్చి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో నిర్మిస్తున్న హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో ఒక టవరు. అలాగే ఇది సెక్రటేరియట్ హెచ్ఓడి టవర్స్ ప్రాజెక్ట్లో ఒక భాగం అనమాట. అయితే ప్రస్తుతం దీని కన్స్ట్రక్షన్ వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. అయితే పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ మనకి ఇంకా సైట్లో పెద్దగా విజిబుల్ నిర్మాణం ఇంకా అనిపించడం లేదు. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ 2026 ఇయర్కి వచ్చేసరికి మనకి స్ట్రక్చర్ వర్క్స్ అనేవి స్పష్టంగా తెలుస్తాయి. అయితే దీనికోసం ఏపీ గవర్నమెంట్ 1,126 కోట్లు సుమారు వరకు కూడా ఖర్చు చేస్తుంది. సో దీని కన్స్ట్రక్షన్ వచ్చేసి ఎన్సీసీ కంపెనీయే చేస్తుంది. అలాగే ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టవర్. ఉన్న 5 హెచ్ఓడి టవర్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ టవర్ అనమాట. అలాగే ఇందులోనే హెలిప్యాడ్ నిర్మాణం వస్తుంది. ఇది వచ్చేసి మనకి 50 అంతస్తులు వచ్చేలాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా సఫిషియంట్ మ్యాన్ పవర్ ఉండడం వలన, అలాగే మెటీరియల్ షిఫ్టింగ్ అన్నీ ఇన్ టైంలో జరుగుతూ ఉండడం వలన కూడా పనులన్నీ వేగంగా జరుగుతూనే వస్తున్నాయి. ఇంక ఈ ప్లేస్ వచ్చి హెచ్ఓడి టవర్స్ 3, 4 కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్. ఈ ప్లేస్ వచ్చి మనకి జిఏడి టవర్ పక్కనే వస్తుందన్నమాట. అంటే 3, 4, 5. సో వీటి కన్స్ట్రక్షన్ ఒక చోట జరుగుతుంది. 1, 2 హెచ్ఓడి టవర్స్ కన్స్ట్రక్షన్ ఒక చోట జరుగుతుంది. సో వీటి విషయానికి వస్తే హెచ్ఓడి టవర్ 3 దగ్గర అయితే కనుక సైట్ క్లియరింగ్, గ్రేడింగ్ పనులు అయితే కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతానికైతే ఫౌండేషన్ అలాగే బేస్మెంట్ పనులు అయితే స్టార్ట్ అయ్యి ప్రాసెసింగ్లో ఉన్నాయి. ఇంకా హెచ్ఓడి టవర్ 4 దగ్గర చూసుకున్నట్లయితే కనుక రీబారు, బేస్, స్ట్రక్చర్ పనులు స్టేజ్ వైజ్ జరుగుతూ వస్తున్నాయి. ఓవరాల్గా అయితే కనుక ఈ హెచ్ఓడి టవర్స్ 3, 4 కన్స్ట్రక్షన్ అప్డేట్ చూసుకుంటే ఈ పనులన్నీ కూడా ఫస్ట్ స్టేజ్ కన్స్ట్రక్షన్ పనుల్లోనే ఉన్నాయి. సో అవే కంటిన్యూ అవుతూ వస్తున్నాయి అన్నమాట. అలాగే ఓవరాల్గా చూసుకుంటే కనుక మొత్తం ఎవ్రీ సైట్లోనూ తగినంత మ్యాన్ పవర్ ఉంది, మెటీరియల్ షిఫ్టింగ్ కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే భారీ క్రేన్ సిస్టము. సో వీటన్నిటి వల్ల కూడా మనకి పనులన్నీ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమరావతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.